Let's pray. Father, in the name of Jesus, we bless your name on this earth. Thank you for giving an opportunity to stand in your mighty presence. Thank you. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు సిద్ధపడి వచ్చారు. ముఖాముఖిగా మాట్లాడమని నీ వాక్యమును అర్థం చేసుకునే ఆత్మని ఇచ్చారు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముతో సూటిగా ఏ యొక్క ముఖస్థుతి లేకోకుండా మీరు మాట్లాడుటకు సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. నేను గణపరచుటకు, నేను కొనియాడుటకు మా దగ్గర పదములు లేదా మా ఆలోచనలు సరిపోవు, మా శక్తి సరిపోదు. కేవలము నీ ఆత్మ చేత మమ్మల్ని ప్రేరేపించారు. అందుకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ చేత నడిపించబడిన ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, స్థిరపరిచి, ఆయత్తపరచుమని బ్రతిమలాడుచూ ఉన్నాను. ఉదయకాల సమయంలో సేవకుడిగా ఈ బిడ్డలు నమ్మి కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబములు నమ్మకముతో నీ పాదము దగ్గర ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవనాడనని మీరు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ బిడ్డలను పట్టుకొని ఉన్నారు. ఉదయకాల సమయంలో బిడ్డలతో మాట్లాడండి. స్థిరపరిచారు, బలపరిచారు, ఆయత్తపరిచారు నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యమును వినిచి ఉండగా హృదయంలో ఉన్నటువంటి క్రొవ్వును తీసివేసి నీ యొక్క వాక్యం చేత సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వదకరంగా నిలబెట్టుమని ప్రార్థించి దీవించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బి సీటెడ్. ప్రక్కన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒకరినొకరు ప్రేమతో ఆహ్వానించండి. ఇట్స్ ఎ గ్రేట్ డే, ఎ పవర్ఫుల్ డే and an extraordinary morning. Thank you. Good morning everyone. Praise the Lord. Gatti chepudama. Praise the Lord. Good. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి చూద్దాం. గడిచిన వారము కొన్ని విషయాలు మనము అత్యంత ప్రాముఖ్యమైన అంశంలో మనము చూసాం. వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రజెంట్ రెవల్యూషన్, ప్రజెంట్ కండిషన్స్కి తగిన వర్తమానమును మనం ఇచ్చాం. అప్డేటెడ్ వర్షన్, బట్ స్టిల్ అది ఓల్డ్ థింగ్స్ అయినా, ఓల్డ్ మ్యాటర్ అయినా, కొత్తగా పరిశుద్ధాత్ముడు మనతో రాకడగా ర్యాప్చర్ గురించి మాట్లాడాడు. కాబట్టి ఆ విషయాలు మరి ఒకసారి చూసి ఇంకొంచెం లోతైన ర్యాప్చర్ విషయాలు నేను ఈరోజు మీకు అందజేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు ఒకవేళ తిండి వలననైనను, మత్తు వలనైనను, ఐహిక విచారము వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండి. ఆ దినము భూమి నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చి మీరు జరగబో వీటిని ఎల్లను పెంచుకొని మనుష్య కుమారుని శక్తి గలవారగున ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశము, మీరు మర్చిపోవద్దు. ఈ సంవత్సరము క్యాలెండర్లో ఒక మాట రాశాను. నన్ను ఈ చర్చి వారు ఎంత లేదు అని అందులో ఒక మాట రాయబడి ఉన్నది, ఫ్యూ వీక్స్ టు గో ఫర్ ర్యాప్చర్. ఒక వ్యక్తి నన్ను అడిగారు,
బ్రదర్ ఈ మాట ఎందుకు ఇందులో రాశారు, ఇంకా ఇయర్ కూడా బిగినింగ్ అవ్వలేదు, కానీ ఈ మాట మీరు ఏ ధైర్యంతో రాసి పెట్టారు అని అడిగారు. ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. ఈ దినము ఒక వ్యక్తి కోసము మనము ఈ భూమి మీద మన స్పిరిచువాలిటీని త్యాగం చేయలేము. మన వ్యక్తిత్వం అనేది, మన వ్యక్తిగత దేవునితో ఉన్న సంబంధం అనేది చాలా శక్తివంతమైనది. అది ఆ ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపదు. కాబట్టి దేవునితో ఉన్న సంబంధమును బట్టి ఆ ఫ్యూ వీక్స్ అనే మాట రాయడం జరిగింది. సో అందులో కొంత భాగమే నేను లాస్ట్ వీక్ చెప్పాను. అయితే ఇక్కడ ఒక మాట రాసి ఉంది 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను మీరు తప్పించుకునండి. దట్స్ ద సినారియో. ఒక విషయము మనం ఆలోచించాలి. ఆల్రెడీ యేసుప్రభువారు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత మరి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫ్యూచరిస్టిక్గా యేసుప్రభువారు మాట్లాడారు. అనగా మన జనరేషన్ మన కోసమే, మన తర్వాత వేరే జనరేషన్ లేదు. ఐ విల్ ప్రూవ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. మరి యేసుప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీరు వీటినెల్లను తప్పించుకోనండి. వీటిని తప్పించుకున్నటకు మీరు ఏం చేయాలంటే, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లును. ఇన్ ఆర్డర్ టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్ యు నీడ్ పవర్ టు స్టాండ్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ. దేవుని ఎదుట నిలబడుటకు యు నీడ్ పవర్. ఆ దినమున నీవు నిలబడాల్సి వస్తుంది. సో యు నీడ్ పవర్ టు స్టాండ్. నిలబడాలంటే పవర్ కావాలి. నిలబడలేకుండా ఉండే సిచ్యువేషన్ని పైన రాశారు 34వ వచనంలో. ఏమనంటే, మీ హృదయములు ఒకవేళ మీ హార్ట్స్, మీ యొక్క సోల్, మీ స్పిరిట్, మీ లైఫ్. అక్కడ NIV/NLTలో చాలా బాగా రాశారు. దాని విషయం మనం చూద్దాం. ఏమని రాశారంటే, యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్ అని రాసింది. సిన్స్ 3 weeks I've been dwelling on this particular area of anxiety. Anxiety is a spirit that is unaware by the Christians. సో యాంగ్జైటీ స్పిరిట్ అనేది బిఫోర్ ర్యాప్చర్ అపియర్ అయ్యే స్పిరిట్. ఇట్స్ ఎ హిడెన్ స్పిరిట్. ఈ స్పిరిట్ ఎవరికి కనపడదు. బట్ యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్ అంటే జీవన విధానం గురించి విచారము. అందుకనే నేను మార్తా మరియ దగ్గర చూపించాను. అగైన్ మనం అక్కడికి వెళ్దాం ఈరోజు. బట్ లిజన్, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీ హృదయములను, అందరు చూడాలి ఆ వచనము, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారము అనగా యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్ అనేది ఈ భూమి మీద ఉండే జీవించే జీవన విధానము. లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్. సో ఈ భూమి మీద ఉన్నటువంటి లైఫ్ స్టైల్ యాంగ్జైటీస్ని పుట్టిస్తుంది, విచారం పుట్టిస్తుంది, విషాదం పుట్టిస్తుంది, ఆందోళన పుట్టిస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద యూ లాస్ట్ యువర్ మైండ్, యూ లాస్ట్ యువర్ బ్రెయిన్, యూ సాక్రిఫైజ్డ్, నువ్వు సాక్రిఫైస్ చేసావు నీ యొక్క బ్రెయిన్ని టు ద థింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్లో కొన్ని భయానకమైన అంశములు ఉన్నాయి, వాటికి నీ బ్రెయిన్ని సాక్రిఫైస్ చేసావు. ఐ వాంట్ టు షో యూ వన్ పవర్ఫుల్ ఏరియా. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కొంతమందికి నిద్ర రాదు. అందరి ఎక్స్పీరియన్స్ గుండా ఒక్కోసారైనా వెళ్ళుంటారు. ఎందుకు నిద్ర రాదో తెలియదు, కానీ ఏం ఆలోచిస్తున్నావో
ఆ ఆలోచించేదాన్ని, మళ్ళీ వినండి, మిస్ అవ్వద్దు. మీరు ఏం ఆలోచిస్తున్నారో, అది ఏం ఆలోచించావో, అది ఎన్ని అవర్స్ పట్టిందంటే దగ్గర దగ్గర 3 hours 4 hours పట్టి నువ్వు నిద్రపోవడానికి. దట్స్ ద యాంగ్జైటీ, అన్అవేర్. కానీ పడుకోవాలని ప్రయత్నించావు, పడుకున్నావు, కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకు పట్టదో తెలియదు. చేతిలో ఫోన్ లేదు, బైబుల్ లేదు, పుస్తకాలు లేవు, ఏమీ లేవు, దుప్పటి కప్పుకొని ఉన్నావు, బట్ యు ఆర్ నాట్ స్లీపింగ్. నువ్వు నిద్రపోవట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు అన్నది ప్రశ్నార్థకం. ఆ ప్రశ్నలోనే ఒక చిన్న రెవల్యూషన్ ఉంది, నేను చెబుతాను, వినండి. ప్రతి ఒక్కరిది ఈ సిచ్యువేషన్ గుండా వెళ్ళుంటారు. నిద్ర అసలు పట్టదు. అయితే 2-3 hours అవుతుంది నిద్ర. మరి ముఖ్యంగా రేపు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందని, ఆఫీస్ ఉందని, జాబ్ ఉందని, జర్నీ ఉందని, చర్చ్ ఉందని, మీటింగ్ ఉందని, బిజినెస్ మీటింగ్ ఏదైనా ఉంది అంటే యూ వోంట్ స్లీప్. దాని గురించి కాదు నువ్వు నిద్రపోకుండా ఉన్నది. ఉదయకాలంలో లేచి నువ్వు ఆలోచించాల్సిన మాటలన్నీ కూడా నైట్ పడుకునే ముందు ఆలోచిస్తూ ఉంటావు. 2-3 hours అయిపోతుంది. ఈ గ్యాప్లో 2-3 times టాయిలెట్కి వెళ్ళి వస్తావు, నీళ్ళు తాగుతావు, చాయ్ తాగాలనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది, కానీ నిద్ర రాదు. నిద్ర రావడానికి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటావు. ఈ గ్యాప్లో ఫోన్ తీస్తావు, అక్కడ ఒక 10-20 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour పోతుంది. బట్ ఎందుకు నిద్ర రాదన్నది ప్రశ్నార్థకం. యాంగ్జైటీ, దట్ స్పిరిట్, ఆ స్పిరిట్ యొక్క నేచరే అది నిద్రపోనేదు. సో నిద్రపోదామని అనుకున్న టయానికి దుప్పటి కప్పుకొని ఈడు తిరిగి కంఫర్టబుల్గా అన్నీ ఉన్నాయి, బట్ యూ లాస్ట్ యువర్ మైండ్. ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఆ 3 hours తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వేం ఆలోచించావని అడిగితే ఎంప్టీగా కనపడుతుంది, ఏమీ ఉండదు. బట్ ఇట్ ఈజ్ యువర్ స్పిరిట్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ ఫ్లెష్. అయితే ఈ ఫ్లెష్కి, మాంసానికి, ఈ శరీరానికి, ఈ ఆత్మకి, ఈ రెండింటి మధ్యలో మనస్సు నలిగిపోతుంటుంది. మనస్సును కోల్పోయావు అంటే మనస్సు కంట్రోల్లో లేదు. ఆ టైంలో డ్రీమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ నిద్రలో భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ని సోల్ క్యాప్చర్ చేస్తుంది. హియర్ కమ్స్ రెవల్యూషన్. లిసన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే నీ సోల్ ఎందుకు నిద్రపోలేదు అన్నది ఒక ప్రశ్న. ఎందుకు నిద్రపోలేదంటే కొన్ని సమయంలో మీరు దుప్పటి కప్పుకొని ఎంత పడుకున్నా రెగ్యులర్గా పడుకునేటటువంటి ఒక పర్టికులర్ పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్లో నువ్వు పడుకుంటే దానికి నీ సోల్ డిపార్చర్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ డిపార్చర్ అయ్యే టైం ఎంత టైం పడుతుంది అన్న దాన్ని బట్టి ఆ యాంగ్జైటీ యొక్క బరువుని మనం చూపిస్తాం. మళ్ళీ వినండి, మర్చిపోకండి ప్లీజ్. సమ్టైమ్స్ మనం పడుకునే రెగ్యులర్గా అదే యాంగిల్లో, అదే పొజిషన్లో పడుకుంటాం. ఆ బాడీ కరెక్ట్గా ఆడ ఫిట్ అయ్యే వరకు ఆ మంచానికో, ఆ నేలకో, ఆ సాపకో అదే పొజిషన్కి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేంతవరకు ఈ సోల్ వాండరింగ్ తిరుగుతూ ఉంటుంది. లాస్ట్కి నీ ఉదయం లేచేవరకు నువ్వు పడుకున్న పొజిషన్లో నువ్వు ఉండవు. కొన్నిసార్లు పడుకున్న పొజిషన్లోనే ఉంటావు. అయితే పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి నీ బాడీ నేలకి అతుక్కొని పోయినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి కాళ్ళు కూడా కదపలేవు, ఒక్కోసారి చచ్చుపడ్డట్టు అనిపిస్తుంది. దట్స్ ద స్పిరిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అది యాంగ్జైటీ. ఇది యాంగ్జైటీ ఏం బ్రదర్, ఇది డాక్టర్లకు కూడా దొరకదు. యాంగ్జైటీ అనేది నీ యొక్క సోల్ యొక్క పొజిషన్. యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ అనేది ఒక్క దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఈ జీవన విధానంలో రేపొద్దు నువ్వు ఆలోచించింది ఆ 10 కోట్ల గురించి కాదు, ఆ 10 లక్షల గురించి కాదు, లేదా ఇల్లు గురించి కాదు, పెళ్ళిళ్ళ గురించి కాదు, ఏమి కాదు. అసలు ఏం ఆలోచించావో కూడా తిరిగి ఆలోచించడానికి కూడా యాక్సెస్ లేదు. ఆ 3 hours ఎంప్టీ. దట్స్ ద స్పిరిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ వెరీ డేంజరస్. అది మనిషి యొక్క బోన్స్ని తింటుంది. అది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, సమయాన్ని తినేస్తుంది. అందుకని అక్కడ రాశారు, మీ హృదయములు, చదవండి ఆ మాట 34వ వచనం అందరు చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన అంటే ఆకలి, లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ వినండి ఆ వర్తమానం. తిండి వలన ఇది ఆకలి, అందుకని నీకు ఆ టైంలో నిద్ర పట్టదు, ఏం ఆలోచిస్తావో కూడా తెలియదు. తిండి వలన ఇది కావాలి, నాకు ఆకలి అనేది తిండి. మత్తు వలనైనను
నేను ఇంతకుముందు చెప్పాను, త్రాగుబోతులు అని అంటే తాగిన వాడికి ఏంటి డిఫరెన్స్ అంటే వాడు ప్రభు పని చేయడు. దట్స్ సింపుల్. అయితే ఇక్కడ మత్తు వలన అంటే ఈ ఉదయకాలం లేచి దేని చేత మత్తుడవై ఉన్నావు? మత్తు అనేది దేనికి సంబంధించిందంటే త్రాగిన దాన్ని బట్టి రాలేదు. మత్తు అనేది ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది. మత్తు అనేది పడుకునేదాన్ని బట్టి ఉంటుంది, సంపాదించేదాన్ని బట్టి ఉంటుంది. మత్తు ఉదయకాలమని కేవలం నిద్ర లేకపోవడమే మత్తే కాదు. ఒక దుప్పటి మడతెట్టలేకపోవడం కూడా మత్తే. టయానికి ప్రభు పని చేయకపోవడం మత్తు. అద్భుతాలు, మహత్కాలు, సూచక్రియలు ప్రభు దగ్గర నుంచి పొందుకోలేకపోవడం మత్తు. ప్రభు పరి కోసం పరిగెత్తలేకపోవడం మత్తు. ప్రభుకి సరిగా ఆఫరింగ్ ఇవ్వలేదు మత్తు. దురాత్మ పండబెడుతుంది. అది లెగనివ్వదు మనిషిని, ఏ మాత్రం కూడా కూర్చొనివ్వదు, ఏ మాత్రం కూడా సరిగా నీ పని చేసుకొనివ్వదు. బికాజ్ యు ఆర్ థింకింగ్ అండ్ థింకింగ్ అండ్ థింకింగ్ అండ్ థింకింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నథింగ్. నువ్వు ఏం ఆలోచించి కన్సీవ్ చేసావని ఒక మనిషిని అడిగితే నథింగ్ అని చెబుతాడు ఆ మనిషి. ప్రార్థన చేయనీయదు. అయితే కింద ఆ మాట రాశారు, నా మాట కాదు, దేవుని మాట. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలె, ఇట్ ఈజ్ యువర్ హార్ట్ దట్ ఫిల్డ్ విత్ డ్రంకన్నెస్ అండ్ యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్. యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్. మరియా, మార్తా వీరిద్దరు కూర్చొని ఉన్నారు. వారిద్దరు కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట మళ్ళొకసారి చదివి ఇక్కడికి వద్దాం. 21వ అధ్యాయానికి వచ్చే ముందు ఇదే లూకాసు వార్త మనము ఒకసారి మార్తా మరియ గురించి చూద్దాం. 10వ అధ్యాయము 38వ వచనము. ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. యేసు పాదముల దగ్గర ఈమె కూర్చొని బోధ వినుచు ఉండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? యేసుప్రభువారు మాట అన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రభు వారిని అడిగే ప్రశ్న ఏమనంటే, నీకు చింత లేదా? ఆర్ యు నాట్ వర్రీడ్? యాంగ్జైటీ నీకు లేదా అని అడుగుతున్నది. ఇది ప్రభు వారిని ఏమడిగిందంటే, ఆర్ యు నాట్, నీవు నా యొక్క కండిషన్ గురించి నీకు వర్రీ లేదా? ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వర్రీగా ఉండడు. ప్రభు నిన్ను దీవించడానికి నిన్ను ఇబ్బంది పెట్టడు. యాంగ్జైటీ అనేది ప్రభు వారికి లేని స్పిరిట్. అది ఆయనకి నిద్ర పట్టందేమి కాదు. నీకు చింత లేదా? ఆర్ యు నాట్ వర్రీడ్ అబౌట్ మై కండిషన్? నా గురించి నీకు చింత లేదా అని ప్రభు వారిని అడిగితే ప్రభువారు ఏమన్నారు? ఆ మాట అక్కడ రాశారు, చూద్దాం. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పిన. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. అసలు యేసు ప్రభువారు మార్తా మార్తాని 2 సార్లు ఎందుకు పిలిచారు? దిస్ ఈజ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద మిస్టరీ. లిసన్. ఎందుకు ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నా ప్రణయ్ అని పిలిచాను, పలికాడు. బట్ స్టిల్ రెండోసారి మళ్ళీ ప్రణయ్ అని పిలిచాను. అయితే ఎవరిని పిలిచినట్టు? ప్రణయ్నేనా? ప్రణయ్ని కాదా? సువార్తమ్మనేనా? కాదా? లిజన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ర్యాప్చర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అసలు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు, అనగా ఎత్తపడేట ముందు దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వన్స్ కడబూర శబ్దము మోగగానే శవములు కూడా సైతము లెగడానికి గల రీజన్ అదే. ఎందుకంటే ఒక మనిషిని కాల్చేసి బూడిద చేసి నీళ్ళలో కలిపితే అది ఎక్కడో గంగలో కలిసి ఎక్కడో నీళ్ళలో కలిసిపోయి ఎండిపోయి ఏదో స్థితికి వెళ్ళిపోయింది అది. బట్ ఎగ్జిస్టెన్స్, దాని యొక్క కనబడే స్థితి మన కంటికి కనపడట్లేదు. బట్ స్టిల్ అది ఎక్కడో నీళ్ళల్లో ఉండిపోయింది లేదా భూమిలో ఇంకిపోయింది. ఆ మనిషి పాతి పెట్టబడ్డాడు, అది మట్టిలో కలిసిపోయింది.
బట్ కడబూర ఆ మాట వినగానే మార్తా మార్తా అని పిలవగానే ఆమె ఎలా అటెన్షన్కి వచ్చిందో, అలాగే యేసు ప్రభువారు మనల్ని ఎత్తబడే ముందు పిలుస్తాడు. అది కేవలము కోల్పోయిన స్థితిని తిరిగి, అనగా మన యొక్క స్పిరిట్కి ఉండే బాడీ, శరీరము, ఎముకలు, రక్తము, మాంసము అవన్నీ కూడా విని అప్పుడు, అంటే మార్తా మార్తా రెండోసారి ఎందుకు పిలిచారంటే ఎక్కడో కోల్పోయింది అంతా కూడా, ఎక్కడెక్కడో పడిపోయింది. ఆ బోన్స్ అక్కడ పడ్డాయి. ఒక శవం ఉంటుంది, ఏరోప్లేన్ నుండి కాల్చివేయబడ్డది లేదా పడిపోయింది, సముద్రంలో పడ్డది, ముక్కలు ముక్కలు అయిపోయాయి. యాక్సిడెంట్ తునకలు అయిపోయింది. పీస్ టు పీస్ నువ్వు గ్యాదర్ చేయలేవు కదా, యాక్సిడెంట్ అయితే తునకలు అయితే చేయలేము అది. బట్ స్టిల్ దాన్ని గ్యాదర్ చేసి మనం పాతి పెట్టామంట, కొన్ని పార్టికల్స్ పోయినాయి, ఒక చెయ్యి దొరకలేదు, ఒక కాలు దొరకలేదు. బట్ కడబూర శబ్దము మోగగానే, లాస్ట్ ట్రంపెట్ మోగగానే, ఆ ట్రంపెట్ ఆ సౌండ్ వినగానే ఆ చెయ్యి ఎక్కడుందో వచ్చి ఇక్కడ ఈ బాడీకి గ్యాదర్ అయినట్టు, అలాగే మార్తా యాంగ్జైటీ తన యొక్క మైండ్ని ఇంకొక ప్లేస్లో పెట్టింది. విత్ మెనీ వర్క్స్, చాలా పనులతో లైఫ్ గురించి ఒక 10 లక్షల కాడ నీ మనస్సు ఉన్నది. అందుకని ఇప్పుడు నేను చెబుతున్నా 10 నిమిషాలు నువ్వు వినట్లేదు. మార్తా, ఆర్ యు లిసనింగ్? దట్స్ ద కండిషన్. యు సీ, యు లాస్ట్ యువర్ మైండ్. ఇప్పుడు నేను చెప్పిన 15-20 మినిట్స్ మెసేజ్ మళ్ళీ అడిగితే యూ కెనాట్ దాన్ని మళ్ళీ చెప్పలేవు. అర్థం కాలేదని అంటావు, మిస్ అయిందని అంటావు. ఈవినింగ్ సాయంత్రం అడిగినా కానీ నాకు కొంచెం టైం నేను మళ్ళీ చెబుతాను అంటావు. ఎందుకు అనంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎక్కడో జరిగింది, అక్కడ నీ బ్రెయిన్ కొంత కోల్పోయావు. కొంత ఈఎంఐ కాడ పెట్టావు, కొంత కారు ఈఎంఐ దగ్గర పెట్టావు, కొంత భూమి మీద పెట్టావు, కొంతమంది పిల్లల జీవితము, ఎడ్యుకేషన్ ఫీజు, ఇవన్నీ విషయంలో మార్తా అక్కడ ఉన్నది. అక్కడ నుంచి దేవుడు, ఇదిగో యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్, నీ జీవితం అంతా వాటి మీద ఇన్వెస్ట్ చేశావు కాబట్టి అక్కడ ఉన్నది నీ లైఫ్. అక్కడ నుంచి దేవుడు పిలిచాడు. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. నీవే ఫైనాన్సెస్ గురించి అయితే ఆలోచించావో అక్కడ నుంచి వెనక్కు వస్తే కానీ నీవు రైట్ మైండ్, రైట్ స్పిరిట్ తోటి ఆయన పాదముల దగ్గర మర్య ఇన్నట్టు వింటావు. హల్లెలూయా. దట్స్ ద స్పిరిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యాంగ్జైటీ అలా చేస్తుంది. యాంగ్జైటీ నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడే ఆలోచిస్తూ ఉంటావు, అయ్యో బ్రదర్ ఒక ప్రొఫెసర్ చెప్పినా బాగుండు, అయ్యో బ్రదర్ ఒక ప్రేయర్ చేసినా బాగుండు. నో 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 నో, మత్తులై ఉండకుండి మీ హృదయం ఐహిక విచారము చేత, అంటే యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి దానికి యాంగ్జైటీ అనేది దానికి అటాచ్ చేయబడి ఉంటుంది. దాన్ని డిటాచ్ చేయడానికే దేవుడు మార్తా మార్తా రెండోసారి పిలవడానికి గల కారణం, ప్రభు ఒకసారి పిలితే వినడానికి కాదు. ఎందుకంటే నీ అటెన్షన్ ఎక్కడుందంటే మెనీ థింగ్స్ మీద ఉన్నది, వాక్యం మీద లేదు. వాక్యంతో కాదది. నువ్వు కోల్పోయిన అన్నీ కూడా దాని మీద మనస్సు ఉంటుంది. ఇవి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, అరే మన బిల్లవుడ్స్ ఏమనుకుంటారో, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఈ ఆలోచనతో చర్చికి వస్తే, లేదా ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి శత్రువులు ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాం. మరి జర్నీ చేస్తే ట్రైన్లో ఉన్న అరగంటలో వాడు చూడేట కూర్చున్నాడు, యూ లాస్ట్ యువర్ మైండ్. వాడు చూసినా కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే, మనం ఏదైనా ఫంక్షన్కి పోతే వాడు మటన్ ముక్క వేయలేదంటే వాడు జీవితాంతం గుర్తుపెట్టు, అబ్బో వాడు బకెట్ పట్టాడా, వాడు గరిటె పట్టాడా, ముక్క కూడా వేయడు, లైఫ్ టైం గుర్తుంటుంది. యూ లాస్ట్ యువర్ బ్రెయిన్, యూ లాస్ట్ యువర్ మైండ్. యాంగ్జైటీ, వన్ చూడగానే వీడు ముక్క వేయలేదని గుర్తొస్తుంది. ఆ బొక్క వచ్చి ఏమొస్తుంది, ఆ బొక్క తిని ఏమి రాదు. ఇంటికి పోయి 1/2 కిలో మటన్ తెచ్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, మసాలా వేసి దట్టిస్తే అయిపోయా. 15 మినిట్స్ మ్యాటర్. ఆ పెళ్ళిలోనే తినాలా, ఆ ఫంక్షన్లోనే తినాలా, అక్కడే కనపడాలా. అబ్బో నడు అబ్బో ఫంక్షన్ లేటుతో వాళ్ళు ఏమనుకుంటారో, పాప అప్పుడు దాకా లేదు. నీకు ఎందుకు అంత తొందర, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుడికి యాంగ్జైటీ ఉన్నదా? లేదు. నీకు చింత లేదా అంటే అన్న అప్పుడు ప్రభువారు సెకండ్ టైం, మార్తా నీవు అనేక విషయములు మెచ్చి చింతించుచున్నావు. నువ్వేమంటున్నావు అంటే నీకు చింత లేదా అని నన్ను అంటున్నావు. నేనేమంటున్నా అంటే మార్తా అనబడిన ఒక వ్యక్తి నా ఎదురున్నారు. ఇదే మార్తలో ఒక 10% బ్రెయిన్ ఇంకొక కాడ పెట్టింది. డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు, ఆ బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసింది. ప్రతి మనిషితో ఇదే ప్రాబ్లం. నిద్రపోయేటప్పుడు
Brain, you are investing brain. You're supposed to invest your brain. బట్ నాట్ ఆల్ థింగ్స్ మీద కాదు. అసలు మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన ప్లేస్లో మన మైండ్ని ఇన్వెస్ట్ చేస్తాం. అందుకని వర్రీ 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 వర్రీ. యు సీ దట్? నౌ లెట్స్ గో టు 21 chapter, సేమ్ లూక్. నౌ లిసన్ 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, తిండి అంటే బ్రదర్సు మీరు తినే మటన్ చికెన్ దీని గురించే కాదు, అది కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా ఎక్సెస్ ఉండకూడదు అని ఉంటుంది. ఎంత తినాలి? సో నౌ లిసన్, దట్ ఈస్ ద కండిషన్. బ్రదర్ మీకు పెళ్ళయిందా అని అడిగారు. జస్ట్ 2-3 months కూడా కావట్లేదు, పెళ్ళయిందే, 2 పిల్లలు కూడా అని చెప్పిండు మనోజ్ బాబు. లిసన్ దట్ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకు? హృదయము ఒకవేళ తిండి వలన, తిండి అని అంటే అదే కాదు, నాకు కారు కావాలి అనేది ఒక ఆకలి. మత్తు అనేది మహా భయంకరమైన వ్యాధి. అది డబ్బు సంపాదన మీద పెడతా, కానీ ఇప్పుడు నువ్వు డబ్బు అక్కడే ఉన్నది నీ మైండ్. అయితే కంపేర్ విత్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పనికి నీ బ్రెయిన్ని ఎంత ఇన్వెస్ట్ చేశావో. అందుకని మార్తకి మరియకి అదే డిఫరెన్స్. మరి ఏమో ప్రభు ఒక పని మీద ఇన్వెస్ట్ చేసింది బ్రెయిన్ని, ఏమో బ్రెయిన్ ఏమో అనేక పనుల మీద ఇన్వెస్ట్ చేసింది. సో నువ్వు ఒక 20%, 10%, 5% నీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చావు. కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయ్యారు, వాళ్ళ భార్య పిల్లలకి సమస్య లేదు అసలు, బయట వాళ్ళే ఎక్కువ ప్రేమ. మరి ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? యాంగ్జైటీ, దట్స్ ద స్పిరిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. యాంగ్జైటీ అనేది యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా మీరు ఉండండి. ఏమని రాశారంటే, మీరేం చేస్తారంటే మీ మీదికి ఉరి వచ్చినట్టు రాక అకస్మాత్తుగా ఆ డే వస్తుంది. అయితే ఆ డేలో నువ్వు ఎక్కడెక్కడో యాంగ్జైటీస్ అంటే లైఫ్ గురించి అన్నిటి విషయంలో నువ్వు కోల్పోయి ఉన్నావు. బట్ ప్రభు పని నేను ఎంకరేజ్ చేస్తున్నా, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద ర్యాప్చర్. ఆల్సో నేను లాస్ట్కి బ్యూటిఫుల్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చిన, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్ క్యాలిక్యులేషన్స్ ఇంకొన్ని ఇస్తాను నేను ఈరోజు. బట్ ఇంకొక మాట చూపించి నేను ముగిచ్చేస్తాను. ఎఫెసియన్స్ చాప్టర్ 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక, రిడీమ్ టైం, సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకండి. అక్కడ రాశారు, క్లియర్ కట్గా రాశారు, డోంట్ లూజ్. మార్తా వినం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. 18వ వచనం అందరం దాన్ని చూద్దాం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. ఇప్పుడు ఈ సంఘము మీరు ఈ ఉదాహరణకి లిటరల్గా ఈ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని ఆల్రెడీ వీళ్ళకి బ్యాప్టిజం ఇచ్చింది పౌలు గారే, వీరిని ఆర్డైన్ చేసింది పౌలు గారే, ఈ సంఘాన్ని స్థిరపరిచింది పౌలు గారే. అయినప్పుడు కూడా ఆ సంఘానికి వెళ్ళి మీరు మద్యంతో మత్తులు లేకుండా ఉండండి అంటే వాడు మారు మనసు ఉందనే ఊరుకునేటోడా? పౌలు తాగేటోడు దొరుకుంటే మత్తుతోటి మద్యం తాగి వాడు చర్చిలో కూర్చుంటే పౌలు ఊకునేటోడా? కొరడా తీసేవాడు, యేసుప్రభువారిని కొట్టినాడు కొట్టేవారు. మరి ఎందుకు ఈ మాట రాశారు? సంఘంలో మద్యం తాగేటోడు ఉన్నారని? లేరని కాదు, ఉన్నారు. ఇక్కడ ఉన్నారో లేదో నాకైతే తెలియదు. బట్ సంఘంలో మద్యం తాగేటోళ్ళు లేరా? ఉన్నారు. అయినప్పటికీ కూడా సిగరెట్ తాగేటోళ్ళు లేరా? ఉన్నారు. మరి ఈ మాట ఎందుకు? మరియు మద్యముతో మత్తులై ఉండకండి. మద్యము అంటే వైన్ అంటే ప్లెజర్స్ ఆఫ్ ద లైఫ్. ఈ భూమి మీద ఉండే ప్రతి దానితో కూడా నువ్వు నింపబడక,
లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఫేస్బుక్ అనేది నువ్వు తాగేసావు, దాంతో నింపబడ్డావు. మీ ఇంట్లో పిల్లలు బైబిల్తో తాగబడలేదా? బైబిల్ని తాగలేదు, వాళ్ళు ఎడ్యుకేషన్ తాగారు. మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి స్టఫ్ వాళ్ళ మైండ్లో ఉన్నది. అది మార్త కోల్పోయిన బ్రెయిన్. అది యాంగ్జైటీస్ అక్కడి నుంచే పుడతాయి. ఈ నెల కంపల్సరీ నేను ఒక 5 కోట్లు సంపాదించాలి, దట్స్ బిజినెస్, దట్స్ గుడ్ థింగ్. బట్ దానికి నువ్వు మైండ్ పోగొట్టుకోకూడదు. దాన్ని ప్రభు దగ్గరికి ఎలా తీసుకురావాలనే ఆలోచన నీకు పుట్టాలి. నో లిసన్. మరియు మద్యముతో మత్తులై ఉండకుండి. మద్యం అంటే ఏంటి? అందులో దుర్వ్యాపారం ఉన్నది అని ఉంది, ఎక్సెస్ అని ఉన్నది. మై బ్రదర్, మై సిస్టర్, ఈ రోజులలో నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్లో చిన్నది, ఇంటర్నెట్లో ఏదో ఫోన్లో ఏదైనా ఓపెన్ చేయి, అది వ్యాపారం, అది ఎక్సెస్, నీ బాడీకి మంచిది కాదు అది. కాబట్టి సర్టన్ మూవీస్ని నువ్వు స్వాలో చేసేసావు, దాంతో మత్తుడవై ఉన్నావు. ఫ్రెండ్స్ని పోగొట్టుకోవాలని అనిపించేది ఎందుకు? మత్తుడవై ఎక్కువ మందిని తాగేసావు నువ్వు. వాళ్ళ నేచర్ని తాగావు, వాళ్ళ బుద్ధిని తాగావు, వాళ్ళ నడతని తాగావు. వాళ్ళు ఏదైతే రాంగ్ డెసిషన్ తీసుకుంటారో దాంతో నింపబడ్డావు. బండి పెట్రోల్ తాగినట్టు నీవు మనుషుల యొక్క ఐహిక విచారాలని అని తాగేస్తున్నావు. వాళ్ళ యాంగ్జైటీస్ నీ మీద వేసుకుంటావు. మనిషికి ఎందుకు యాంగ్జైటీ వస్తుంది తెలుసా? యాంగ్జైటీ ఒకటే ఒక విషయం, మంచోని పోగొట్టుకోవడానికి కాదు. ఇల్లీగల్ రిలేషన్ పోగొట్టుకోవాలంటే యాంగ్జైటీ. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పోగొట్టుకోవాలంటే మధ్యలో యాక్టివ్గా పనిచేసే స్పిరిట్ యాంగ్జైటీ. ఇట్స్ వెరీ డేంజరస్. మై సిస్టర్, మై బ్రదర్, ఈ మాట ఎక్కడ రాశారు తెలుసా? యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్ అని జస్ట్ బిఫోర్ ప్రభు అపియర్ అయ్యే ముందు. యువర్ యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్, ఈ యొక్క లైఫ్ గురించి, నీ జీవన విధానాన్ని గురించి నువ్వు మార్తలాగా ఏ పొజిషన్లో ఉన్నావో చూసుకో. మార్తా, యు లాస్ట్ యువర్ కంట్రోల్ అండ్ యువర్ షౌటింగ్ అగైన్స్ మీ. నాతో ఆర్గ్యూ చేస్తున్నావు, ఫైనల్ నన్ను ఏమంటున్నావు తెలుసా? నీకు చింత లేదా అని నన్ను అడుగుతున్నావు. అది బిహేవియర్ కాదు. ప్రభు వచ్చేటప్పుడు ఆయన లిటిల్ బిట్ ఇంట్రడ్యూస్ చేసిన స్పిరిట్ యాంగ్జైటీ. ప్రతి ఒక్కరు కూడా బిజీ 99%, 1% సండే ప్రపంచం అంతా అపియర్ అయ్యేది అంతే. అది కూడా రాకపోతే నరకంలో వేస్తాడేమని భయం. బలేటోడే, నువ్వు శిలో మీద ఉంటేనే ఆయన తీసుకొని పోయాడు. ఆయన శాల్వేషన్ అంత చిన్నది కాదు. మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా, నువ్వు వినకపోయినా, రెవల్యూషన్స్ అందినా అందకపోయినా, ప్రభువు నమ్మి అడవిలో 1,00,000 సంవత్సరాలు బతికినా ఆ నుంచి ప్రభు తీసుకొని పోతాడు. బట్ యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్, ఈ జీవన విధానాన్ని గురించి నువ్వు ఎక్కువ యాంగ్జైటీ కలిగి ఉంటా అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి నిన్ను పిలవాలంటే రెండోసారి మార్తా అని పిలవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? డోంట్ లూజ్ యువర్ ఫోకస్ దట్ జీసస్ ఈజ్ అబౌట్ టు అపియర్. కాబట్టి చనిపోయిన మనిషి కాలు అక్కడుంది, చెయ్యి అక్కడుంది, బూడిద ఎక్కడుంది, అక్కడ మట్టిలో పాతి పెట్టారు, ఇక్కడ మట్టిలో పెట్టారు, గాంధీ తాత శవం అక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు. ఎన్నో సమాధులు ఉన్నాయి గాంధీ తాత గారికి. ఎక్కడి నుండేనండి? అక్కడికి ఇంత మట్టి తెచ్చి ఇక్కడ పెట్టారండి. మరి మాంసంగా తెచ్చి పెట్టాల్సింది మట్టిలో ఎట్ట పెట్టారు? యు సీ, దట్స్ ఎ గ్యాదరింగ్. సో ప్రభు వారు అప్పీర్ అయ్యేటప్పుడు ఆ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది. ఆ గ్యాదరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో బాడీ ఒకటిగా అయిపోతుంది. అలాగే మన యొక్క బాడీ, ఈ యొక్క జీవన విధానంలో ప్రతి ఒక్కరూ అనేకమైన చోట్లలో మీ మనసుని, మీ మైండ్ని, మీ పనిని ఇన్వెస్ట్ చేసి అవన్నీ ఎప్పుడు తీరుతాయో అప్పుడు ప్రభుకి ఇద్దాం, అప్పుడు ప్రభుకి చేద్దాం అని. రీసెంట్గా ఒక 10 years బ్యాక్, రీసెంట్గా అంటే ఈ వీక్లో జరిగిన స్టోరీ చెప్తాను. మాకు తెలిసిన కజిన్ అంకిల్ వాళ్ళ బాబు పెళ్ళి ఉండే మొన్న. 10 years బ్యాక్ కేర్ హాస్పిటల్లో వాళ్ళ మదర్కి బాగలేదంటే ప్రేయర్ చేద్దామని వెళ్ళాను. 10 years బ్యాక్. సునీల్ బాగున్నారా అంటే బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఆయన ఈ సౌత్ మిలిటరీకి, ఈ సౌత్ క్యాంటీన్స్కి అన్నిటి కూడా, సౌత్ సైడ్ క్యాంటీన్స్ అన్నిటికి కూడా హెడ్ ఆయన.
ఇక్కడ తిరుమలగిరిలో ఉండే క్యాంటీన్లో కూర్చుంటారు. ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు. ఆయన ఒక మాట అన్నారు, ఏం చేస్తున్నాను సార్, మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రభు పని, ఇప్పుడైతే ఇవాంజలిజం చేస్తున్నా, ఎవరైనా పిలిస్తే వాక్యం చెప్పడానికి వెళ్తున్నా అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నాది కూడా కొంచెం త్వరలో రిటైర్మెంట్ ఉంది. ఆయన రిటైర్ అయ్యి 2 years అయింది, అంటే 8 years బ్యాక్ స్టోరీ ఆయన చెప్పింది. రిటైర్ అయినాక నేను ప్రభు సేవ చేస్తాను, నేను కూడా ప్రభు పరిచయలో పాల్గొందాం అనుకున్నాను. అప్పుడు నీకు వయసు ఎంత? 65. అంటే నీవు ఆయన మాటే ఏమన్నాడంటే, నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరూ సెటిల్ చేసి అప్పుడు నేను ప్రభు పరిచయలో ఉంటాను అన్నాడు. అంటే ఈ మధ్యలో ఎవడు పోయినా ఎంతమంది పోయినా ఇంక అంతేనా? అంతే కదా. సో అతను ఏం కోల్పోయాడంటే తన మనస్సుని అన్నిటి మీద పెట్టుకున్నా, ఇవన్నీ సెటిల్ అవ్వాలా, అప్పుడు ప్రభు పని. లేదు మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. నువ్వు వాక్యాన్ని ఎంచుకుంటే, ఆ వాక్యాన్ని నువ్వు ఫాలో అవుతుంటే, ఈ జీవన విధానం గురించి నువ్వు ఏం ఆలోచించాలి, అవే రేపటి గురించి నువ్వు చింతించమాక. వాటి గురించి ఆ దినం దాని గురించి అది చింతిస్తుంది. అది నిన్ను ఎలా బ్లెస్ చేయాలని ఆలోచించాలి అని అనుకుంటుందంటే, నువ్వు మరియలాగా ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఈ యాంగ్జైటీ అనే స్పిరిట్ పోతుంది. అప్పుడు జీవన విధానం గురించి సమస్తము నీ వైపు తిరిగి నీవు ప్రభు వాక్యం ఎంత శ్రద్ధగా వింటున్నావో అంత శ్రద్ధగా భూమి నీకు సపోర్ట్ చేస్తుంది. హల్లెలూయా. నీ ప్రమోషన్ గురించి చింతించక ప్రభు దగ్గరికి ఎలా పరిగెత్తాలని ఆలోచించు. ప్రభు పని ఏం చేయాలా, ఎలా బ్రదర్ నేను చేయగలను, పాస్టర్ గారు నేను చేయగలను, సిస్టర్ నేను ఇది చేయగలను, ఒక 1/4 కిలో బియ్యం వేయగలను, చాలు, అంతకన్నా ఎక్కువేం అవసరం లే. ప్రేమతో చేసిన చిన్న పని అయినా ప్రభు రాకల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ విషయాన్ని కూడా కోల్పోవడానికి వీల్లేదు. ఈ భూమి మీద చేసే పని అంత శ్రద్ధగా నువ్వు ప్రభు కోసం చేయి. మై సిస్టర్, మై బ్రదర్, టుడే ఈ మార్నింగ్ నేను గుర్తు చేస్తున్నాను, నీ యొక్క లైఫ్ గురించి నువ్వు చింతించక, నీ చింత యావత్తు ప్రభు మీదే. ఎలాగా? వినటం వలన విశ్వాసం వస్తుంది. నువ్వు వింటున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు, ఎన్ ఎక్స్ట్రాడినరీ గాడ్, బియాండ్ ఇమాజినేషన్. అయితే మరియలాగా ఆయన పాదముల దగ్గర కూర్చొని విను, ప్రభు ఏం చెబుతున్నాడో అది చెయ్యి. ఒక 10 రూపాయలు ప్రభు పని కోసం నువ్వు ఇచ్చినా నీ యొక్క స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ సెకండ్స్లో ఎగిరిపోతుంది. హల్లెలూయా. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. చిన్న పని ప్రభు కోసం నువ్వు చెయ్యి. దేవుని ఒక ఆత్మను రక్షించు. అక్కడ ఒక మాట ఉంది, ఇక్కడ రాశారు, నేను ఆ మాట చదివి నేను ముగిస్తాను. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. మై సిస్టర్, ఒకవేళ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఉదాహరణకి టూ మచ్ ట్రబుల్స్లో, ఫైనాన్సెస్లో ఇరుక్కుపోయాడు. లిటరల్గా చెప్పిన చాలామంది ఇరుక్కుపోయింది అక్కడే. అది సామెతలో కూడా ఉంటుంది. మనము ఓవర్ యాక్షన్కి మనకున్న అప్పులు చాలక వాడుకున్న అప్పులలో అయ్యో అని ఆలోచించి ఆడికి 10 రూపాయలు సహాయం చేద్దామని చూస్తూ ఉంటావు. ఇక్కడ ఇరుకబడ్డది కాక ఇంకో 10% అక్కడ ఇరుక్కుపోతావు. అప్పుడు ఏమవుతుంది? డబుల్ బర్డెన్ అవుతుంది. బట్ నీకు విషయం చెప్పాలి, ఆ స్పిరిట్ నీలో నుండి వాళ్ళలోకి జంప్ అయ్యి ప్రేమ, సంతోషము, సమాధానము ఇలాంటి అని ఒక అబద్ధ స్పిరిట్ వాళ్ళు దూరి ఆ అప్పు నీతో మళ్ళీ చేపిస్తుంది. ఆ అప్పు చేసిన తర్వాత వాడితోటి వీడితోటి వాడి 2 కలిపి నువ్వే భరిస్తూ ఉంటావు. కాబట్టి 50% నీ బ్రెయిన్ లాస్ అయింది. అందుకని ప్రభు అంటున్నారు, ఆ దినము అకస్మాత్తుగా ఊరి వచ్చిన ట్రాప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ట్రాప్, స్నేర్, అది వచ్చి నీ మీద పడకుండా చూసుకో. ఎందుకంటే అది వచ్చినప్పుడు నువ్వు బ్రెయిన్ లాస్ అయ్యి ఉంటే, అంటే అన్ని విషయంలో బిజీ అయ్యి ఈ టెన్షన్లలో ఉంటే అసలు ప్రభు స్వరం వినడం నీకు కష్టమవుతుంది. ఉత్తమమైన దాన్ని ఎంచుకో, ప్రభు ఆయన సమీపమున ఉన్నాడు. వావ్, ఐమ్ క్లోజింగ్. దానిలో దుర్వ్యాపారము కలదు. ఫేస్బుక్ దుర్వ్యాపారం, దాంట్లో దుర్వ్యాపారం లేదు, దానిలో దుర్వ్యాపారం, అది నువ్వు చూస్తుంటావు. భయంకరమైనటువంటి పాడుపడ్డటువంటి వీడియోలు ఉన్నాయి, అవన్నీ దుర్వ్యాపారం. టీవీలలో సీరియల్ వస్తున్నాయి, కార్తీక దీపం 2 దీపాలు 2 పెట్టాడు. ఎందుకు? దాన్ని తాగాల. దుర్వ్యాపారం, అది మత్తు. ఆ అరగంట సీరియల్ ముసలిదైనా సరే అలా చూస్తూనే ఉంటుంది అంతే. టీవీ బంద్ చేసేవా, టీవీ పగిలిందే. ఎందుకు? దుర్వ్యాపారం అది. దాన్ని చూస్తూ ఆ టీవీ, ఆ వీడియో అలా చూస్తూ అలా ఉండిపోతావు.
జగన్కి ఫ్యాన్, నేను చంద్రబాబు నాయుడుకి ఫ్యాన్. ఎందుకు నువ్వు దాంతో తాగడం ఎందుకు? నీకేం పని? నీకు పొలిటికల్ అఫైర్స్ నీకెందుకు? కరెంట్ అఫైర్స్తో నీకేం పని? నీ ఇంట్లోనే చాలా చెత్త ఉంది, దాన్ని తీయాల్సిన పని బాధ్యత నీ నెత్తి మీదనే ఉంది. దాని గురించే నీవు సిద్ధపడుండు. దారిన పోయే దాని అందరూ కూడా మనకే కావాలా? వాళ్ళ బాధలు కష్టాలన్నీ మనమే వేసుకుంటాం. వై? లీవ్ దెమ్, లెట్ ఇట్ గో. అవి వెళ్ళిపోని. జస్ట్ బ్రింగ్ బ్యాక్ యువర్ బ్రెయిన్, గ్యాదర్ యువర్ బ్రెయిన్, గ్యాదర్ యువర్ సోల్. దట్స్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు అపియర్. ప్రభు ఆయన ఆసన్నమైనప్పుడు, అప్పీర్ అయినప్పుడు ఆయనకి సంబంధించిన సోల్స్, ఆయన సంబంధించిన ఆత్మలు కనబడతాయి, పిలువబడతాయి. దట్ ఈస్ గోయింగ్ టు ఎ పవర్ఫుల్ డే. దట్ డే ఈజ్ సో నియర్. ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి డేస్. ఎవరు చెప్పట్లేదు. నోవా టైంలో కూడా అలాగే చెప్పుకుంటూ వస్తుంటే ఎవడు పట్టించుకోలే. ఎవడికి తెలుసు ఎవడికి అవసరం? రేపు పోయి ఈ పని చెయ్యి కాదంటలేదు. కాబట్టి ఫైనాన్షియల్గా దేవుడు డెలివరీ చేస్తాడు. ఎందుకంటే మనం అప్పుల కోసము, బాధల కోసము, ఫైనాన్షియల్స్ చాలనటువంటి బ్రతుకుతుంటే మన సోల్ అక్కడ పోతే దేవుడు సంతోషించే దేవుడు కాదు. అక్కడ నుంచి ఈరోజు దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన గ్యాదర్ చేసేది కోల్పోయిన సోల్స్ని. ఎందుకంటే ఎక్కడికి గ్యాదర్ చేస్తాడంటే టు బ్రింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ పొజిషన్, రైట్ మైండ్. అప్పుడు ఆ సేన అనే దేవుడు ఏం చేశాడు? ఆయన పాదం దగ్గర కూర్చొని విన్నాడు. దట్స్ హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు గ్యాదర్ యువర్ సోల్. బట్ టుడే అన్వర్డ్స్ ఒక నోట్బుక్ తీసుకుందాం అందరం. వింటున్నారా మార్తా? ఒక నోట్బుక్ తీసుకుందాం. ఆ నోట్బుక్లో రాయి, ఇక్కడ అన్నెసెసరీగా నేను థింక్ చేస్తున్నాను, డిలీట్ చెయ్యి. ఇక్కడ నేను అన్నెసెసరీగా ఆ రిలేషన్ ఏం పోదు. అది ఎందుకు పోతుంది? జస్ట్ ఫీల్ ఫ్రీ, హ్యాపీగా ఉండు. నీకున్న టైంలో ఎక్కువ వర్రీ అవ్వక, దాని గురించి ఆలోచించాల్సి. ఎవరు ఎక్కడికి ఏమి పోదు. మనకి మన భార్య, మన పిల్లలు, మన ఫైనాన్సెస్, మన జాబు, మన చర్చ్, మన గుడి. ఈ బౌండరీస్ పెట్టుకో, అక్కడ డెవలప్ చేయి. మిగతా ఏరియాలో ఆ రిలీజ్ ఏమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వాడు బర్త్డే రాకపోయి ఎవరు ఏమనుకోరు. వాడు ఆలోచించి వాడు పోతాడు. వాడు ర్యాప్చర్లో రాకుండా పోతే నీవేం చేస్తావు? ఆడితో పాటు నీకేం కదా? జస్ట్ మై వైఫ్, ఏమమ్మా నీ హెల్త్ బాగుందా, ఎలా ఉన్నది, తినగలుగుతున్నావా, ఓకే, ఒక మటన్ మొక్క తిను, అయిపోయా. బీ హ్యాపీ. చిన్న టీవీ పెట్టుకో, గాజీ అనే మూవీ ఉంది, అది చూడు. ఏదో చిన్న మూవీ, రిలాక్స్. హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. చిల్డ్రన్, మేక్ దెమ్ హ్యాపీ. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 2 hours మూవీ చూసుకో, రిలాక్స్. గుడ్ మూవీస్ ఆర్ దేర్. టైటానిక్ షిప్ ఎట్లా మునిగింది, ఎందుకు మునిగింది, రీసెర్చ్ చేయి, పోయేదేముంది. సింపుల్. యాంగ్జైటీ అవసరం లేదు, రిలాక్స్. నీ యొక్క హార్ట్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్యూర్ హార్ట్ని ఇన్వెస్ట్ చేయి. బట్ దాన్ని నువ్వు నెగిటివ్గా ఎక్కడ కూడా క్రియేట్ చేయక. ఎందుకంటే యాంగ్జైటీ అనేది ర్యాప్చర్లోకి రానియదు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ విజన్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. ఓకే, ఇక్కడ ఒక మాట ఉంది, అది నేను మర్చిపోయాను, టైం అయిపోయింది కాబట్టి. 18వ వచనంలో చివరి భాగం, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండండి. అనగా బీ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దానికి ఆపోజిట్ ఉండేదే మద్యము. ఇప్పుడు చెప్పండి, మద్యం అనేది ఒక స్పిరిట్, ఒక మనిషి యొక్క దాన్ని ఏమంటారంటే కనికట్టు అంటారు, తెలుసు కదా. మంత్రాలు చేయడం, చేతపడి చేయడం కనికట్టు అది. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోతావు. అని అంటున్నాడు మన ఎవడో, ఏదది, అది పబ్జి. హీ లాస్ట్ హిస్ బ్రెయిన్. పని చేయవు, చెట్టు కింద నిలబడు, సిగరెట్ తాగు. ఆ గ్యాప్లో ఈ సిగరెట్ నోట్లో ఉంటుంది, వీడు ఆడుతూ ఉంటాడు. గేమ్స్, యు లాస్ట్ యువర్ బ్రెయిన్. అది చేయకపోతే నీకు నిద్ర పట్టదు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది బైబిల్ని తాగారు? ఈ యొక్క 4 నెలలు అయిందా? 4 నెలలు అయిపోయింది. 4 నెలల్లో బైబిల్ని ఎంత తాగావు? ఫేస్బుక్ని, యూట్యూబ్ని, మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ. పోనీ ఈ 4 నెలలలో మొత్తం ఒక డైరీ తీసి రాద్దాం. ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసావు ఈ టైం అంతా చూడు. క్యాలిక్యులేట్ చేస్తే నథింగ్. యాంగ్జైటీ, యు సీ, యాంగ్షియస్ అబౌట్ యువర్ లైఫ్, మెనీ థింగ్స్. We lost our time. అందుకని ఫస్ట్ వచనం 10వ వచనం, redeem the time. My brother, my sister, listen. అనేక విషయాల మీద నువ్వు మత్తుడివై ఉన్నావు.
మత్తుని వీడండి, మద్యము వీడండి. మద్యం అంటే మార్కెట్లో దొరికే మైద్యం కంటే మార్కెట్లో నీకు దొరికిన యాప్స్, చిట్చాసు, ముసలమ్మ ముచ్చట్లు, పనికి మాలిన పనులన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తావు. వాటన్నిటి నుంచి నీ బ్రెయిన్ని బయటికి తీసుకు. ప్రమోషన్ వస్తుందా రాదో వదిలిపెట్టు, ఉద్యోగం వస్తుందా రాదో వదిలిపెట్టు, ఇవన్నీ వదిలిపెట్టు. వాట్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్, ఫస్ట్ నీకు నీవేం చేసుకోవాలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను లూకాసు వార్తలో ఉంది. దట్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. నేను అనవసరంగా ప్రణయ్ గురించి థింక్ చేస్తున్నా. వై? ఇంటికి వచ్చారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ఇంటికి పోయిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? ప్రార్థన చేద్దాం, ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, వాట్ కెన్ ఐ డూ? ఐ ప్రే ఫర్ యూ. ఇఫ్ నాట్ పాసిబుల్, ఒకరు ఫాస్టింగ్ ఉండి ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నాకు తెలిసిన విద్య అది ఒకటే. బట్ అసలు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని నేను నీ కోసం ఆలోచించడం కాదు, నీ గురించి నువ్వే ఆలోచించాలి. ఈ ట్రాప్లో నేను ఎలా పడ్డాను, ఒకవేళ ఈ ట్రాప్లో నేను పడితే ఆయన వచ్చినప్పుడు నేను మిస్ అవుతాను. వావ్. ఒకరినొకడు కీర్తనలు వచ్చే వారం చూద్దాం, దాని విషయమే వదిలేద్దాం. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. లాస్ట్ వీక్ మనం కొన్ని క్యాలిక్యులేషన్ చూసాం. ఎవరైనా ఇంకా దాన్ని వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేసాం, బట్ స్టిల్ యూ హ్యావ్ టైం. వెరీ ఫ్యూ మినిట్సే చెప్పాను. గో అండ్ లిసన్, దట్ మస్ట్ లిసన్. ప్రతి ఒక్కరూ వినాలి. రాప్చర్ అనమడగా ఎత్తబడటం అనేది బిగ్ ఫజిల్. ప్రతి ఒక్కరికి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫియర్లో ఉంటారు. బట్ ఫియర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎగ్జామ్స్ రాసేవారికి ప్రిపేర్డ్గా ఉన్నాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. బట్ ప్రిపేర్ లేని సగం చదివి నిద్రలేక 4 గంటలు లేచి అటు తిరిగి ఇడి దొరిలి భయానికే పోతుంది మొత్తం. ఉన్న ఎగ్జామ్స్ పోతే ఆ మేడం మరి ఏంది రైట్ రాసినా, నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నట్టు, మేడం మర్చిపోయిన మేడం అని అంటారు. వాడు రాత్రి నీలాగా నిద్రపోలేదు, వాడు కూడా బోర్లు పడుకుని దొరికి వచ్చాడు వాడు కూడా. సో లైక్ దట్ కన్ఫ్యూజన్ ఐమ్ టాకింగ్ అబౌట్. మన యొక్క లాస్ట్ వీక్ చేసిన క్యాలిక్యులేషన్స్ కాక కొత్తవి చెబుతాను. ఇప్పుడు ఈ రెడ్ హైపర్ గురించి నేను చెప్పాను కదా లాస్ట్ వీక్. ఈ రెడ్ హైపర్స్ యొక్క వయస్సు, వాటిని స్లాటర్ చేయాలంటే, అనగా వాటిని బలి ఇవ్వాలంటే, యాక్చువల్గా జూయిష్ అండ్ ముస్లిమ్స్ ఏమో వాళ్ళు మా దేవుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జూయిష్ ఏమో యేసుప్రభువు వారు ఇంకా రాలేదు అనే నమ్ముతారు వాళ్ళు. అందుకోసం ఆయన ఇంకా పుట్టలేదు, ఆయన పుడతాడు. ఇప్పుడున్న ఈ యొక్క యుద్ధ వాతావరణములన్నీ, ఇప్పుడున్నటువంటి ఈ ఫైట్స్ అన్నీ, వీటి నుంచి విడిపించడానికి మాకు ఒక కింగ్ వస్తాడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు మాకు ఒక ప్రామిస్ చేశాడు. ఏమనంటే, నీ యొక్క సింహాసనం మీద ఇక రాజు ఉండకుండా ఉండడు, పర్మనెంట్గా దావీదు యొక్క వంశంలో నుండే ఒక రాజు వస్తాడని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆయన పశువుల పాకల పుట్టలేదు, అంత దీనుడిగా రాలేదు, అంత దరిద్రుడిగా పుట్టలేదు, అలాంటి వాడు కాదు మా యొక్క కింగ్ అని వాళ్ళు ఇప్పటికీ యేసుప్రభువు వారు పుడతారు, వస్తారు, ఎక్కడో పుట్టారు, ఏదో గోత్రము, అవన్నీ నేను తర్వాత చెబుతాను. బట్ స్టిల్ వచ్చారు, వస్తారు, మమ్మల్ని రిడీమ్ చేస్తారు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటివరకు ఎన్ని రెడ్ హైపర్స్ ఇచ్చారు? 9 ఎర్రని పేలని బలి ఇచ్చారు. యేసుప్రభువు వారు చనిపోయిన కానుండి ఈ రోజు వరకు ఒకటి కూడా అంత పర్ఫెక్ట్ రెడ్ హైపరు దొరకలే. ఎర్రని పెయ్య ఈ రోజుకి దొరకలే. మన అక్టోబరు 2022లో అప్పుడు బాగా న్యూస్ వచ్చాయి, ఇప్పుడు కూడా ఈ మార్కెట్లో ఉన్నాయి. అప్పుడు దొరికిన ఎర్రని పేయలు 5 మొత్తం. అందులో రీసెంట్ టైమ్స్లో జస్ట్ 1 month ago దానికి ఒక మచ్చ వచ్చింది, దాన్ని పక్కకి పెట్టారు. మచ్చ లేనిది, డాగు లేనిది, ఎన్నడి కాడిపోయినది ఉండాలి, అది దాన్ని మనము బలి ఇవ్వాలి. అది ఇస్తే ప్రభు అప్పేర్ అవుతాడు. దట్స్ అ కౌంట్ డౌన్ ఫర్ ర్యాప్చర్. అయితే దాని వయస్సు లాస్ట్ 2022 అక్టోబర్ 10కి దాని వయసు 5 నుంచి 8 నెలల వయసు ఉన్నటువంటి రెడ్ హైపర్సు మొత్తం 5 దొరికితే అందులో ఒకటి ఎలిమినేట్ చేశారు. మిగతా 4 ఉన్నాయి, ఒకటి బలి ఇవ్వాలి. అది ఇస్తే ర్యాప్చర్ కౌంట్. అది బలి ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే, దాన్ని
వారు కాల్చి బూడిద చేసి అక్కడ షిలోము అనే ఒక లోయ ఉంటుంది. ఆ లోయలోకి వెళ్ళి వాళ్ళు అందులో ఆ నీళ్ళల్లో ఈ భస్మాన్ని కలుపుతారు. దాని బ్లడ్ తీసుకెళ్ళి ఇప్పుడున్న టెంపుల్ ఏదైతుందో అందులో పోస్తారు. అందుకని ఈ యొక్క వార్ అనేది మొన్న జరిగింది. ఆ వారు వాళ్ళు అటాక్ చేయడానికి గల రీజను, వీళ్ళు రెడ్ హైపర్స్ తెచ్చి దీన్ని బలిస్తామని ఒక వైట్ థ్రోన్ ఆల్టర్ అక్కడ తయారు చేసి పెట్టారు. అయితే 24 years బ్యాక్ దినకరయ్య గారు ఒక మాట చెప్పారు, అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ప్రభు యొక్క రాకడ వస్తున్నది హార్డ్లీ ఇంకొక 20 years అని చెప్పారు ఆయన. ఒక 20 years నేను తర్వాత చూస్తున్నాను. ఇదిగో ప్రభువుని అడిగినప్పుడు ఏమంటే ఫోకస్ ఆన్ ద ఈస్ట్ సైడ్, ఆ మందిరం వైపు మీరు చూడండి. అక్కడ జరిగే పనులను బట్టి ఇజ్రాయేలు దేశము అనేది నీ చేతిలో నీ ఫోన్లో ఉన్న టైం వాచ్ ఎలాగో ప్రభు యొక్క రాకడికి సూచనలు, కాలాలు, సమయాలు సూచించేది ఇజ్రాయేల్ అనేది ఒక వాచ్ లాంటిది ప్రపంచానికి. అది ఒక దేవుడికి ఉన్నటువంటి టైం లైన్. అది ఆ టైం లైన్ ప్రకారమే ఇక్కడ భూమి మీద అన్నీ జరుగుతాయి. దే డోంట్ బిలీవ్. వాళ్ళు యేసు ప్రభువారు వచ్చారంటే ఇప్పటికీ నమ్మరు. కాబట్టి అది స్లాటర్ చేయగానే, ఆ బ్లడ్ తీసుకెళ్ళి మందిరంలో వేయగానే ప్రభువు వస్తాడని వాళ్ళ నమ్మకం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే లిసన్ దిస్, మరి ప్రభు రావాలంటే, ప్రభు కనపడాలంటే ఆ దినం ఎవరికి తెలియదు, ఆ గడియ ఎవరికి తెలియదు అని ఉన్నది. కానీ బ్యూటిఫుల్గా దేవుడు రాసిన మాట ఏంటంటే, ఆ దినం తెలియదు మనకి నిజంగానే, అంటే రేపా ఎల్లుండా అనేది మనకి తెలియదు. మరి ఆ గడియ మనకి తెలుసా అంటే తెలియదు. అంటే గంట, ఆ గంట కూడా మనకి తెలియదు. అంటే ఇప్పుడు తెలియంది ఏంటి? ఆ గడియ, ఆ రోజు మనకి తెలియదు. మరి వాట్ అబౌట్ ద వీక్? ఆ వీక్ ఎవరికి తెలుసు? ఆ నెల ఎవరికి తెలుసు? ఆ వారం ఎవరికి తెలుసు? ఆ నెల ఎవరికి తెలుసు? ఆ సంవత్సరం ఎవరికి తెలుసు అన్నది కూడా ఇంపార్టెంటే. అయితే ఆ రోజుకి ఒక సేవకుడు రాశాడు, కాలమును సమయంలో ఆయన తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నాడు అని. అయితే ప్రభు ఇంకో మాట అన్నారు, యేసు ప్రభువారు, ఆయనకి ఎవరికి ఇష్టమైతే రివీల్ చేస్తే ఆయన రివీల్ చేస్తాడు. సో ఇట్స్ అప్ టు అవర్ హియరింగ్ ఎబిలిటీ. మనం ఏం వింటున్నాం, మనం ఏం చూస్తున్నాం. మీరు ఒక్కోసారి మీరు చూస్తున్న దానికి మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు. ఉదాహరణకి చెబుతాను, మీకు ఒక కళ వచ్చింది, అందులో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు, కానీ నిద్రలేగా నేను చెప్తుంటావు, కళ ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది, కానీ నిజంగా కళలో నువ్వు మాట్లాడావా? మాట్లాడలే. సో హూ ఈజ్ గివింగ్ ద వాయిస్ ఓవర్? సో కొన్ని పిక్చర్స్కి, కొన్ని వీడియోస్కి నీ యొక్క మైండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. నువ్వు ఇచ్చిన వాయిసే ఫైనల్. సో అలాగే దేవుడు విజన్స్ చూపిస్తాడు. సో దట్ కైండ్ ఆఫ్ విజన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా? ఈజ్ దట్ ఓకే? యా, లిసన్ దిస్. లాస్ట్ వీక్ క్యాలిక్యులేషన్ ఎంతవరకు వచ్చింది మంది? 26 ఎలా వచ్చింది? 26కి ఆ తరువాత బౌండరీస్ ఏదైతే ఉన్నదో, ఆ బౌండరీస్ అన్నీ మనమే కాదు, యాంటీ క్రైస్ట్. బట్ బిఫోరు, దానికి ముందు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము దేవుడు అపియర్ అవ్వాలంటే ఆ యొక్క ఎర్రని పెయ్యను బలి ఇవ్వాలి. దాని వయసు 3 సంవత్సరాలు దాటకూడదు, 2 సంవత్సరాలకి తక్కువ ఉండకూడదు. 2 సంవత్సరాల కంటే ఒక రోజు ఎక్కువ ఉండాలి, 3 సంవత్సరాల కంటే ఒక రోజు తక్కువ ఉండాలి. ఈ అక్టోబర్కి దాని వయస్సు, సెప్టెంబర్కి దాని వయసు 3 సంవత్సరాలు అయిపోతుంది. అలాగా ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ 4 బ్లేమిష్ లేని దాన్ని బలి ఇవ్వాలి. అది ఇస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. బట్ లిజన్, బైబిల్లో జూబిలీ గురించి రాసి ఉన్నది. జూబిలీ అంటే ఎవ్రీ 58th yearకి వాళ్ళు రిడెంప్షన్ అని ప్రకటిస్తారు. ఓకే, ఆ మాట నేను చూపించి ఒకసారి, ఇదే లూకా సువార్త 21వ అధ్యాయం, లాస్ట్ వీక్ చదివాం, మరొకసారి చూపిస్తాను. 21వ అధ్యాయం. దిస్ ఈజ్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్, ప్లీజ్ లిజన్. 21వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదవండి, లేదా లాస్ట్ వీక్ సర్మన్ మరొకసారి వినండి, అందులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ రిడెంప్షన్ అంటే విడుదల, మీ తలనెత్తుకోండి అని ఉంటుంది అక్కడ. రిడెంప్షన్, మీ తలనెత్తుకొని చూడండి, ఆయన సమీపమునే ఉన్నాడు,
మీ తలనెత్తుకొని చూసేప్పుడు రిడమ్షన్ అనేది 50 సంవత్సరాలకి వాళ్ళు ఎవ్రీ 7 ఇయర్స్కి వాళ్ళు ఏం చేయాలి? 1 సంవత్సరం భూమిని వదిలేయాలి, పంట పండేయకూడదు. సబ్బాత్, థ్యాంక్ యూ. బట్ మీరు పంట పండియద్దు, ఆ సంవత్సరం ఆ పొలం అలా వదిలేయాలి. అలా 50 సంవత్సరాలకు వచ్చేవరకు వాళ్ళ దగ్గర పనులు ఉన్నా వాళ్ళకి ఇంకేం చేయాలి? వాళ్ళ అప్పులు తీర్చేసేయాలి, వాళ్ళ బాధలను తీర్చేసేయాలి, వాళ్ళ ఇబ్బందులను విడిపించేసేయాలి. అన్నీ విడిపించి వాళ్ళని సమృద్ధితో పంపాల. మార్త సమృద్ధిగా ఉండాలని వెనక్కి పిలిచాడు దేవుడు. ప్రభు అప్పీర్ అయ్యేది మనము తలనెత్తుకొని ఉండడానికి. భయపడకుండా ఉంటుంది. ఈ వచనం మీరు చూడండి, 27 వచనం చూద్దాం. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు 28 వచనం అందరూ చూడండి. 21వ అధ్యాయం లూకాసు వార్త 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల, దట్స్ ద సైన్. విడుదల అనేది 58th ఇయర్ జూబ్లీలో జరుగుతుంది. జూబ్లీ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే రేపు, అనగా ఈ యొక్క సంవత్సరము, ఈ సంవత్సరము డిసెంబర్ 24 నుంచి 2024 డిసెంబర్ 24 నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 14 డిసెంబర్కి క్లోజ్ అవుతుంది. ఈ ఇయర్ని పోపు గారు ఏమని డిక్లేర్ చేశారంటే ఇంటర్నేషనల్ ప్రేయర్ ప్రిపరేషన్ డేగా, ప్రిపరేషన్ ఇయర్గా డిక్లేర్ చేశారు. ఈ ఇయర్ని ఎలా చూడాలి అని అంటే ప్రిపరేషన్ విత్ ప్రేయర్తో ప్రిపేర్ అయ్యి ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. ఈజ్ అబౌట్ టు అపియర్. అయితే క్యాలిక్యులేషన్ ప్రకారము ఒకసారి జూబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాప్చర్ జరగకూడదు, మళ్ళీ 50 ఇయర్స్ దాకా పోస్ట్ పోన్ అవుతుంది. ఆ లోపల ఎక్కడ కూడా బలి ఇవ్వడానికి వీల్లేదు. విచిత్రం ఏంటంటే ఆ ఎర్రని పెయ్యల వయసు దాటిపోతుంది. అవి దాటిపోతే ఇప్పటివరకు అంత పర్ఫెక్ట్గా గత 2000 సంవత్సరాల నుండి దొరకలేదు. ఇప్పుడు ఆ దొరికిందనుక ఆ ఫామ్ హౌస్ ఎవరైతే ఫామ్ పెట్టి వాటిని పెంపొందించి అమ్మారో, ఎంతకు అమ్మారు? $7,50,000 అమ్మారు. అమెరికా నుండి తీసుకొచ్చారు. వాటికి ఒక మచ్చైన డాగైనను లేదు. లిసన్ దిస్ స్టేట్మెంట్. ఈ ఎర్రని పేయలు వాళ్ళ యొక్క ఫామ్లో పుట్టినప్పుడు ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాటికి చెవులకి ఏమైనా ట్యాక్స్ చేస్తారు, గవర్నమెంటు సీల్ చేస్తారు. అది లాక్డౌన్లో పుట్టడము, లాక్డౌన్ రావడము, ఆ లాక్డౌన్ రోజున అదే రోజున అక్కడ వ్యాక్సిన్ వేసేటోడు ప్లస్ దానికి ట్యాక్స్ వేసేటోడు రాలేదంట ఆ వాలంటీరు. అందువలన దేవుడు ఆ లాక్డౌన్ కేవలం దానికోసమే తెప్పించాడేమో అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వాటిని ఒక స్పెషల్ ఫ్లైట్లో ఒక గడ్డి పూస కూడా దాని మీద పడుకోకుండా తీసుకొచ్చి పెట్టారు. ఎగ్జామిన్ చేశారు రబ్బీలు, ప్రీస్టులు, సైంటిస్టులు దాన్ని ఎగ్జామిన్ చేసి ఒక్క ఎంట్రుక కూడా నల్లది కానీ పచ్చది కానీ తెల్లది కానీ ఏమీ లేదు, కంప్లీట్గా రెడ్ ఉండాలి, ఎంట్రుకతో సహా, దాని డెక్కలతో సహా రెడ్ ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ దొరికినాయి. వాటిని ఇప్పుడు బలి ఇవ్వడానికి పోతే మొన్న అటాక్ చేశారు వాళ్ళు. నో లిసన్, వాలంటీర్ రాకపోవడం ఏంటి, వాడు వ్యాక్సిన్ వేయకపోవడం ఏంటి, దాన్ని ట్యాగ్. ఎందుకంటే దానికి ఒక చిన్న రంధ్రం పడ్డ బలి ఇవ్వడానికి వీల్లేదు, దాని బ్లడ్ ఒక డ్రాప్ కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఇంత పర్ఫెక్ట్గా ఆర్డైన్ చేయబడిన డేస్ ఇవి. అంటే క్యాలిక్యులేట్ చేసి చూస్తే 2026 వరకే వస్తుంది. నేను ఇంతకుముందు శర్మని చెప్పాను 2 years బ్యాక్ 2028. ఎందుకంటే అధిక బలం ఉన్న ఒక వయసు ఎంత, ఒక మనిషి యొక్క వయసు ఎంత, మహా అయితే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 1948 నుంచి 80 సంవత్సరాలు లెక్కేయండి. 1948లో వాళ్ళ యొక్క స్వాతంత్ర దినం వచ్చింది. ఆ నుండి 80 సంవత్సరాలు వస్తే 2028 వస్తుంది. 2028 అనేది కేవలం అదే రోజు చనిపోతామని కాదు కదా. 80 సంవత్సరాల వయసు అంటే అది 80 దాటవని అర్థం. దానికి ముందే ఏదైనా జరగవచ్చు. సో దాని ముందు లాస్ట్ వీక్ క్యాలిక్యులేషన్ చేసి చూసాము, ఎంత వచ్చింది? 26. సో 26 తర్వాత కరెక్ట్గా 7 years క్యాలిక్యులేట్ చేస్తే 33 సంవత్సరాలు. మళ్ళీ నెక్స్ట్ జూబ్లీ స్టార్ట్ అయితే యాక్షన్ లేదు. అంటే 2026కి నువ్వు అడుగు పెట్టాలి అని అంటే December 14th 2025లో జూబ్లీ అయిపోతుంది. జూబ్లీ అయిపోయిన తర్వాత కొత్త జూబ్లీ స్టార్ట్ అవుతుంది. కొత్త జూబ్లీలో నువ్వేం ముట్టడానికి వీలేదు, పని స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో మీ విడుదల వచ్చున్నది, మీరు తలెత్తుకొని ఉండన్న. విడుదల అనేది
రిడమ్షన్ అంటే డెలివరెన్స్. కంప్లీట్గా మీరు తలెత్తుకొని ఉండండి, ఆ ప్రభువు రానయ్యి ఉన్నాడు. దట్స్ జూబ్లీ టైం అని చెప్పారు. వరల్డ్ వైడ్గా జూబ్లీ టైంలో తలెత్తుకొని ఉండండి అని అర్థము. నౌ వీఆర్ ఇన్ టు దట్ డేస్. ఒకవేళ ఇవన్నీ పక్కకు పెడదాం, నిజంగానే వస్తే నీ పరిస్థితి ఏంది? ఇవన్నీ పక్కకు పెడదాం. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ట్రూయే, నిజమే, ఇవన్నీ సత్యమే, ఇవన్నీ కాదని, ఒకవేళ కాదని కూడా పక్కకు పెడదాం. ఒకవేళ నిజంగానే ప్రభు వస్తే ఏంటి? కాబట్టి ఆ రిడెంప్షన్ వచ్చినప్పుడు ప్రభు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు, ఎలా చూస్తాడంటే నీ పనులను బట్టి చూస్తాడు. మా సిస్టర్, ఉదయకాల సమయంలో ఇక్కడ 5 గంటలకు నువ్వు పరిగెత్తుకొని వచ్చావు, దేవుడు దానికి రివార్డ్ ఇస్తాడు. ఈ రివార్డులు ఎలా ఉంటాయని నేను 1000 yearsలో ఉన్నాయి, ఇంతకుముందు చెప్పాను, నేను కొన్ని గ్లిమ్స్ ఇచ్చాను. మరొకసారి వినండి, 2 మాటలు చెబుతాను, నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ రిడెంప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఈ రివార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఒక మనిషి దేవుని పని చేశాడు, ఇంకో మనిషి ఆత్మను రక్షించాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ పవర్ ఉన్నది, మ్యూచువల్ కమ్యూనికేషన్ ఉన్నది. ఈ కమ్యూనికేషన్ వల్ల నేను వెళ్ళాను, ఉదాహరణకి 10 మంది ఆత్మలు రక్షించాను. కారణం ఏంటంటే ఈ మందిరం ప్రార్థన చేసింది, ఈ మందిరము ఫైనాన్స్ చేసింది, ఈ మందిరము పరిగెత్తుకొని వచ్చింది. కాబట్టి దాని క్రెడిబిలిటీ అందరికీ ఇస్తాడు దేవుడు. అప్పుడు 1000 years రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీక్ చెప్పాను దాని ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1000 ఏళ్ళ పరిపాలన అనేది. నౌ లిసన్. ఉదాహరణకు ప్రకాష్ గారు ఉన్నారు, 10 మంది ఆత్మలు రక్షించాడు. దేవుడు దాన్ని చూసి 7 ఏళ్ళ విందులో, ప్రకాష్ గారు మీరు 10 మందిని రక్షించారయ్యా, అయ్యా నీది ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి నీ చెమట ఓడిచి దేవుని ఆత్మను రక్షించావు, ఇందుకు నీకు ఒక రివార్డ్ ఇస్తున్నా. ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి అమెరికా పోవడానికి, ఉదాహరణకి అంత దూరం పోవడానికి నీ స్పీడు 10 seconds. ఎందుకంటే 10 ఆత్మలు రక్షించావు కదా, 10 secondsలో వెళ్ళిపోతావు. నేను ఒకటే ఆత్మను రక్షించాను, దానికి 100 గంటలు పడుతుంది. దట్స్ ద స్పీడ్. అది రివార్డు. 7 ఏళ్ళ విందులో రివార్డు ఇచ్చేది ఏంటంటే యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్. ఈ జీవన విధానంలో నీ మనసు అంతా కోల్పోయి పెట్టుకున్నావు అనుకో, వాటి నుండి రికవర్ చేయడానికి టైం పడుతుంది. బట్ రికవర్ అయిన వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడు అడ్వాన్స్డ్గా వెళ్తుంటాడు. వాడికి ఇచ్చే రివార్డ్ ఎలా ఉంటుందంటే, వాడిచ్చిన టైథింగ్స్కి, వాడిచ్చిన ఆఫరింగ్స్కి, వాడిచ్చిన ఆల్టర్స్కి, ప్రతి దానికి సపోర్ట్ చేసిన ప్రతి క్షణము కూడా 7 ఏళ్ళ విందులో రివార్డ్ ఇస్తూనే ఉంటాడు దేవుడు. అయితే ఆ రివార్డ్ ఎలా ఉంటుందంటే, 1000 ఏళ్ళ పరిపాలనలో ఒక ఆంధ్రప్రదేశ్ మీద నిన్ను చీప్గా పెడతాడు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా పెడతాడు. నీ కింద 1,00,000 మంది ఉంటారని అన్నారు. బట్ నేను వచ్చాను, నాకు 5గురిని ఇచ్చాడు. ఏంది ప్రభా నువ్వు ఎంత స్వార్థపరుడివి, అసలు నీకు ఫెయిర్ అండ్ లవ్లీ ఎప్పుడైనా వాడినావా, అసలు ఫెయిర్నెస్ అని నీకు తెలుసా అని అన్నావు అనుకో. ఉదాహరణకి నేను ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్నెస్ అలాంటి ఏముండవు నా దగ్గర, అంత హోలీనెస్సే ఉంటుంది అని అన్నాడు అనుకో, ఏం చేస్తావు? వాట్ కెన్ యూ డూ? గాడ్ ఈజ్ నాట్ ఇన్ టు ఫెయిర్నెస్. అదే వాళ్ళకో న్యాయం నాకో న్యాయమా ప్రభా? లేదు. వాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ వాడు చేసిన పనిని బట్టి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అతను చీఫ్గా పెడుతున్నాను, అతని కింద నువ్వు పని చేయాలని అన్నాడు అనుకో, అయిపోయా. దట్స్ ద రివార్డ్. ఆ పవర్ ఎలా ఉంటుందంటే, ఆ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే అన్ఎక్స్ప్లెయినబుల్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. నువ్వు ఊహించేదానికంటే ఇక్కడ నువ్వు మత్తుతో పడుకొని ఉండు, మందిరం పని జరుగుతున్న, ఆత్మలు రక్షించబడుతున్న, మత్తు 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 మత్తు, డబ్బు మత్తు, లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద మత్తురాలవై ఉన్నావు, మత్తుడవై ఉన్నావు, వాటి మీద మనసు పెట్టుకొని ఉన్నావు. అక్కడి నుంచి రికవర్ అవ్వాలి. మార్తా వెనక్కిరా, వచ్చి నువ్వు పవర్ పొందుకో, 7 ఏళ్ళ విందులో రివార్డు పొందుకో, 1000 ఏళ్ళ పరిపాలనలో క్రీస్తుతో పరిపాలించు. హల్లెలూయా. దట్స్ హౌ యూ నీడ్ టు గ్యాదర్ యువర్ సోల్. ప్రభు పని అంటే పరిగెత్తేటోళ్ళు కావాలా, ఆత్మల రక్షణ అంటే భయపడేటో, వెన్ను చూపేటోడు కాదు, ఎదురు రొమ్ము చూపించి ప్రభు కోసం పరిగెత్తాలా. ఎండ వాన చలి ఏమీ లేదు, నీకున్న సమయం కొంచెమే, సద్వినియోగం చేసుకో, దాన్ని పట్టుకొని నువ్వు పరిగెత్తు. ఇంకా మొన్న ఒక బ్రదర్ అంటుండు, డబ్బులు సంపాదించినాక అప్పుడు చేద్దామండి అని. నువ్వు డబ్బులు సంపాదించి నువ్వు చేసేది ఏంటి? వాట్ ఆర్ యూ సెయింగ్ అంటే, నేను దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేడు, నేను సంపాదించలేను, కాబట్టి నా సొంత శక్తితో వచ్చిన తర్వాత అప్పుడు నీ స్వశక్తి అయితే, స్వనీతి అవుతుంది. అది ఉన్న రూపాయితో చెయ్యి, ఉన్న టైంతో చెయ్యి, ఉన్న దాంట్లో నువ్వు గ్యాదర్ చెయ్యి, నీతి క్రియలు పట్టుకొని పో. దేన్ని బట్టి దేవుడు రివార్డ్ ఇస్తాడు తెలుసా? ఇక్కడ ఈ భూమి మీద నువ్వు చేసిన పనిని బట్టి ఇస్తాడు.
ప్రార్థనకు వచ్చినందుకు కాదు, ఈరోజు మీ ఇక్కడ కూర్చున్నందుకు కానీ ఇచ్చేది. మీరు విన్నారు కదా, నాకు ఇస్తాడు దేవుడు రివార్డ్. ఎందుకు? చెప్పింది నేను కాబట్టి, విన్నది నువ్వు కాబట్టి, ఇక్కడ పని చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ రివార్డ్ ఎవరిది? ఆదివారం. ఎన్నోసార్లు చెప్పాను, ఆదివారం ఎవరిది? ఇట్స్ మై డే, ఇట్స్ నాట్ యువర్ డే. మండే టు సాటర్డే వాట్ ఆర్ యూ డూయింగ్? మత్తు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయమంటే యవనస్తులకి మత్తు, దుప్పటి నిగడదాన్ని పండుతుంటారు మత్తు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు మత్తు, రీఛార్జీలు రీఛార్జ్ చేస్తాం మత్తు, చెప్పింది మాట వినదు మత్తు. అది ఫోన్ పట్టుకుని అలానే ఉంటావు. అమ్మ నాన్న కష్టపడ్డారు, అప్పులు తెచ్చి చేస్తున్నారంటే ఒక బిజినెస్ తయారు చేయడానికి 1000 రూపాయలు, 15 రూపాయలు, 100,000, 1,00,000 రూపాయలు సంపాదించి నా సొంతంగా బిజినెస్ పెట్టి నా అమ్మ నాన్నని సుఖంగా ఉంచుతాను. వాళ్ళ మైండ్ పోయింది, వాళ్ళు ఎక్కడో బాధపడుతున్నారు, వాళ్ళ మందిరానికి కూడా సరిగా రాలేకపోతున్నారు, దేవుడికి నేను ఆఫరింగ్ ఇవ్వలేకపోతున్నా. వీటన్నిటిని రికవర్ అవ్వాలంటే మత్తు. లోకమంతా మత్తుతో నిండబడి ఉన్నది. అన్ని మత్తుల చేత నింపబడితే ఇంకెప్పుడు అవుతుంది? మై బ్రదర్, మై సిస్టర్, మార్తా వెనక్కి రా. ప్రభు యొక్క కృప నీ మీద ఉన్నది. డోంట్ బీ యాంగ్జియస్ అబౌట్ మెనీ థింగ్స్. రైట్ ఇట్ డౌన్. నేను పలానోడు గురించి ఆలోచిస్తున్నా. నో, జస్ట్ స్టాప్ ఇట్. స్లోలీ ఈ డోసేజ్ని తగ్గించండి. మీ పిల్లల్ని ప్రభు పనిలో పెట్టండి, ప్రభు మందిరాన్ని పరిగెత్తించండి. ఉదయం 5 గంటలు లేచి రమ్మంటే ఏమవుతుంది? 4 గంటలకు లేస్తారు మా పిల్లలు. 4 గంటలు లేచి వాళ్ళ స్నానాలు. వాళ్ళు ఈరోజు ఎవరు వచ్చారు? ఫస్ట్ మనోజ్ బాబు. ఎక్కడి నుంచి? కూకటపల్లి నుంచి. నాకు సీసీ కెమెరా చెప్పిందిలే. ఎవరు వచ్చారు? కూకటపల్లి నుంచి మనోజ్ బాబు వాళ్ళ పిల్లల్ని వేసుకొని వచ్చారు. ఎన్ని గంటలు? అక్కడ నుంచి 1.5 2 hours జర్నీ. వాట్ అబౌట్ యూ? మత్తు. 5 గంటలు లేమంటే నో వే. శుక్రవారం ప్రార్థన అంటే ప్రార్థన పాస్టర్ గారు చేసుకుంటారు. మత్తు. అది ఏమనుందో తెలుసా? యేసు ప్రభువారు ఆయన మనిషి కుమారుడు అప్పీర్ అయినప్పుడు మీరు శక్తిమంతులై ఆయన ఎదుట నిలబడాలంటే ప్రార్థన కలిగి మెలకువ కలిగి ఉండండి. ప్రార్థన అనేది మత్తు నుండి బయటికి తీసుకొస్తుంది. మత్తు నుండి బయటకు వచ్చావంటానికి ఒకటే ఒక సూచన, నువ్వు ప్రార్థన పరుడివి, ప్రార్థన చేస్తావు. ఈ ఇయర్నే ప్రార్థనగా, ఈ మంత్నే ప్రార్థనగా ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కడివే మత్తుడవై పడుకున్నావు. దెర్ ఇస్ నో, అసలు సోయే లేదు, నో వంటి మీద బట్టలు లేనట్టు ఉన్నావు. డోంట్ బీ యాంగ్జియస్ అబౌట్ మెనీ థింగ్స్. ప్రభు యొక్క పని మీద ఫోకస్ చేయండి. ఒకరినొకరు ప్రేమతో, విధేయతో, బ్రదర్లీ లవ్తో, ఫ్యామిలీ లవ్తో ప్రభు పనిలో వెళ్ళండి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళండి. ఈ యొక్క 2 years కూడా లేదు టైం. ఆయన ఎప్పుడు అపియర్ అవుతాడో మనకి తెలియదు. బట్ టైమ్స్ అండ్ సీజన్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ చెబుతాను. బట్ నా విజన్ చెబుదాం అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ రైట్ టైం. నెక్స్ట్ వీక్ ఓన్లీ విజనే చెబుతాను. ఐ విల్ లీవ్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ హ్యావ్ ఎ సాంగ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ ప్రే. జస్ట్ డ్రాప్ యువర్ ఆఫరింగ్స్. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ టు సపోర్ట్ ద మినిస్ట్రీ. నెక్స్ట్ వీక్ ఇక్కడ చిన్నపాటి షెడ్ వేస్తున్నాము. ఈ వీక్లో ప్రభు పని మీరు ఒకరొకరు బ్రదర్ ఏం చేద్దాం, సిస్టర్ ఏం చేద్దాం అని మీరు అనుకొని ప్రభు పని చేయండి. శుక్రవారం రండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థనలు పాల్గొనండి. ఒక 2-3 hours, ఇక్కడ 3 hours పైన ప్రేయర్ నడుస్తూ ఉంటుంది, ఇండివిజువల్ ప్రేయర్స్ నడుస్తుంటాయి. కాబట్టి ప్రభు పనిలో మీరు ప్రభువు ఎదుట శక్తిమంతులై నిలబడడానికి అన్ని విషయంలో నీతి కార్యములు చేయండి. కాబట్టి మీ గుప్పిలి వెప్పాల్సిందిగా ఈ దినం నుంచి ప్రభు పేరట మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి మీ యొక్క కుటుంబం తరపున, మీ వ్యక్తిగతం తరపున దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, మంచి ఉద్యోగాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి అన్ని విషయంలో మీరు ప్రేమతో ఈ దినం నుంచి మీరు కానుకలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క వర్క్ కోసము చాలా ఎక్స్పెన్సివ్ అది, బట్ స్టిల్ దాన్ని చేయడానికి డబ్బులు ఉన్నప్పటికీ బట్ మీ నీతి క్రియలు బట్టి దేవుడు రివార్డ్ ఇవ్వాలి. కాబట్టి మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరందరూ కూడా ఈ క్రియలలో పాల్గొనాలి. యవనస్తులు అందరూ కూడా ఇక్కడ షెడ్ వేయాలి. కాబట్టి పిల్లలందరూ కూడా జాయిన్ అయ్యి, అన్న బ్రదర్ నాకే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఆ బ్రదర్ ఫోన్ చేయి, ఈ బ్రదర్ ఫోన్ చేయి, అన్న ఏంటి ప్రోగ్రెస్, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటారు, ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన ఆత్మల కొరకు ఏందో చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళాలని ఎంతోమందిని నేను కలుస్తున్నాను. మొన్న ఒక బ్రదర్ కొంత స్పాన్సర్ చేశారు. ఓర్మేన్, ఆయన సత్తుపల్లిలో నాన్నగారి దగ్గర ఉంటారు. ఓర్మేన్ ఆయన నన్ను చూడలేదు, ఏం చూడలేదు, నా వీడియోలు చూసి ఫోన్ చేశారు.
ఫోన్ చేసి ఆయన అన్నారు, బ్రదర్ ఇట్స్ వెరీ డీప్ అండ్ డీప్ అండ్ డీప్. నా లైఫ్లో మా నాన్నగారే ఉన్నారు, మా నాన్నగారి ఫోన్ నుండి వీడియో కాల్ చేశారు. మీ నాన్న కూడా ఎప్పుడు అట్లా చెప్పలేదని అన్నాడు. నాన్నగారు నవ్వుతున్నారు. 65 years తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను పని చేస్తాను అనుకో, బ్రదర్ 10 రూపాయలు ఉంటే అక్కడ పెట్టు, ఆ పనికి దేవుడు రివార్డ్ ఇవ్వకపోతే ఆ రోజు నాకు ఇచ్చిన రివార్డు మొత్తం నీకే ఇచ్చేస్తా. God bless you. Thank you and see you every day in this place. ఓకే, రేపు వర్క్ స్టార్ట్ అవుతుంది బ్రదర్, నేను అందుబాటులో ఉండలేకపోతున్నా, పర్వాలేదు, నీ పైసలు పంపు, మేము పని చేస్తాం. నీ కష్టార్జితానికి వాల్యూ కడతాడు దేవుడు. అది నీకు నీ పిల్లలకి విత్తనాలు. అదే నువ్వు చేసేటటువంటి గొప్ప మేలు. నీ పిల్లలకి ఏమి ఇచ్చావు నెక్స్ట్ వీక్ చెబుతాను, నేను ఆ విషయాన్ని మాట్లాడతాను. కాబట్టి ప్రభు పనిలో మీరు నిమగ్నమై ఉండండి. ప్రభు పని కోసం మీరు సాహసం చేయండి. మార్తా వెనక్కిరా, మరియ ప్లేస్కి మార్తా రావాలి, అప్పుడు పని చేసినట్టు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. ఈ ఎండ్ ఉండదు, ఐ ప్రామిస్ యూ. వర్కర్లు దొరుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. Let me pray. Father, in the name of Jesus, I bless these people with this revelation. In Jesus' mighty name, I speak understanding. Amen. Please drop your offerings. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ సీడ్స్ ఈ వీక్ అందజేయండి. ఇక్కడ వర్క్ కోసం ప్లీజ్, స్పెషల్గా వర్క్ కోసమే, ఇది స్పెషల్గా వర్క్ కోసమే, స్పెషల్గా ప్రభు పని కోసమే. ప్లీజ్ డ్రాప్ యువర్ సీడ్స్ ఇంటూ ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. ఈ మంచి ఇన్వెస్ట్మెంట్లోకి ప్రభు మిమ్మల్ని నడిపించాలి, ఇంకా మీతో చాలా పనులు చేయించాలి, అవన్నీ చేపిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.